అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. ఇప్పుడు మనం పోషకాలు సమృద్ధిగా గల మల్టీగ్రెయిన్ రోటీ, వివిధ రకాల ధాన్యాలతో రోటీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఈ రోటీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒకరోజు చేసుకుంటే 2-3 డేస్ అంటే 2-3 రోజుల వరకు తినొచ్చు. అంటే వారంలో 2 రోజులు దీనికోసం కేటాయించగలిగితే వారం మొత్తం ఒక పూట భోజనం మనకు రెడీ అవుతుంది. ఎగ్జాంపుల్ లంచ్ అనుకోండి. లంచ్ మనం రెడీ చేసుకోవాలనుకుంటే, ఈ రోటీతో మనం లంచ్ చేయాలనుకుంటే వారంలో 2 రోజులు, రోజుకు 2 గంటలు, అంటే వారానికి 4 గంటలకి ఇలా కేటాయిస్తే వారం మొత్తానికి సరిపోను మనకు లంచ్ రెడీ అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యొక్క రోటీ వల్ల బయటకు వెళ్ళేవాళ్ళు లంచ్ బయటకి బాక్సులు క్యారియర్లు తీసుకెళ్ళి లంచ్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్ల దీనికి ఒక బాక్స్ అక్కర్లా, ఒక స్పూన్ అక్కర్లా, సింపుల్గా ఒక కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళి తినేసి చేతులు కూడా కడుక్కొని అక్కర్లా, ఒకలా తుడుచుకుంటే అయిపోతుంది. అంత అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. ప్లస్ ఇంకా మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఈ రోటీలో అన్ని రకాల ధాన్యాలు ఉంటాయి. ఇందులో ఉండే ధాన్యాల గురించి చెప్తాను. సజ్జలు కిలో, రాగులు కిలో, తర్వాత జొన్నలు కిలో, గోధుమలు 2 కిలోలు. గోధుమలు 2 కిలోలు ఎందుకంటే, మనం రోటీ రావాలంటే గోధుమల పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటే రోటీ బాగా వస్తుంది. అదే కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత గోధుమలు తగ్గించుకోవచ్చు, కిలోకి తీసుకురావచ్చు. మీరు కొత్తగా తయారు చేసుకునే వాళ్ళకి, రోటీ చేసుకునే వాళ్ళకి గోధుమలు కనుక పర్సంటేజ్ సరిగ్గా లేకపోతే రోటీ రాదు. మీకు ఒక 2-3 మంత్స్ 4 మంత్స్ రోటీ చేసుకోవడం అలవాటు పడిన తర్వాత గోధుమలు మీరు కావాలంటే కిలో తీసుకోవచ్చు, మీ ప్రాక్టీస్ అయిన తర్వాత. దాంతోపాటు రాజ్మా వచ్చి ఒక 1/2 కేజీ. రాజ్మాలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. రాజ్మా లేకపోతే శనగలు కానీ మీరు ఇష్టం, మీకు నచ్చింది తీసుకోవచ్చు. రాజ్మాలో ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ రాజ్మా తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఉండే ఒక పోషకాల గురించి కొంచెం లిటిల్ బిట్ వివరిస్తాను. మన ప్రజెంట్ ఆహార అలవాట్లు ఏంటి? తింటే రైస్ తింటాం, లేదా గోధుమలు, లేదా రాగులు, లేదా సజ్జలు, లేకపోతే ఏదైనా ఐటమ్ ఒకటే తింటాం అలవాటైంది మనకి 3 పూట్ల నెల మొత్తం. సో దానివల్ల ఒకే ఐటమ్ మనం తినడం వల్ల పోషక లోపాలు వస్తాయి. పోషక లోపాలు వచ్చి మన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది నేను చెప్పనక్కర్లా. సో మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం తప్పనిసరిగా పోషకాలు కలిగిన ఆహారం అయి ఉండాలి. సజ్జల్లో మనకి ఐరన్ బాగా ఉంటుంది, రాగుల్లో అలానే కాల్షియం బాగా ఉంటుంది, జొన్నలు వీటిల్లో ప్రోటీన్స్, గోధుమల్లో ఫైబరు, అలానే రాజ్మాలో ప్రోటీన్స్ బాగుంటాయి. సో ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి, సమపాళ్లలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని కనుక మనం రోటీ చేసుకుంటే మనకి శరీరానికి సరిపోను ఉపయోగపడే పోషకాలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా మంచి పౌష్టికాహారం తిన్నవాళ్ళం అవుతాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనేది ఏమాత్రం సందేహం లేదు. నేను గత 10 సంవత్సరాలుగా తింటూనే, ఇటీవల కాలంలో కుదరక వాడట్లేదు, కానీ నేను అంతకుముందు కనీసం 10 సంవత్సరాల వరకు ఇదే ఆహారాన్ని తిన్నాను. చాలా బాగా ఉపయోగపడింది, డౌటే లేదు. ఇవి వచ్చేసి మరలా ఒకసారి చెప్తున్నాను: సజ్జల కిలో, రాగుల కిలో, జొన్నల కిలో, గోధుమలు 2 కిలోలు, రాజ్మా. వీటిని బాగు చేసుకోవాలి. ఏమన్నా రాళ్ళు మంచి సూపర్ మార్కెట్లో, మంచి షాపులో కొనుక్కుంటే ఆల్రెడీ బాగు చేస్తారు. అట్లా కాకుండా మీరు కొంచెం వేరే చిన్న షాపులో కనుక కొనుగోలు చేసినట్లయితే అందులో రాళ్ళు లేకుండా, ఏం లేకుండా, చెత్త లేకుండా బాగు చేసుకొని ఆరబెట్టుకొని ఈ రకంగా కలెక్ట్ చేసుకున్న వాటిని అన్నీ కలిపి ఒక బేషన్లో పోసుకోండి. మొత్తం ఎన్ని అవుతాయి? 5.5 కిలోలు అవుతాయి. 5.5 కిలోలు ఒక బేషన్లో పోసేయండి బాగా. ఇవి బాగా మిక్స్ చేసేయండి. ఇవి బాగా కలిపేసేసి ఒక కంటైనర్లో పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మొత్తం కలిపేలా బాగా మిక్స్ చేసి ఒక కంటైనర్లో, కానీ మీ ఇష్టం, మీకు ఇంట్లో అందుబాటులో ఉన్న స్టీల్ డబ్బానో, ప్లాస్టిక్ బకెట్లో పోసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, మీకు అన్నీ కనిపిస్తున్నాయి. జొన్నలు కనిపిస్తున్నాయి, సజ్జలు కనిపిస్తున్నాయి, రాగులు, రాజ్మా, గోధుమ ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటిని ఇప్పుడు మొత్తం కలిసి మనకి 5.5 కిలోల వరకు ఉంది. ఈ 5.5 కిలోలు ఒక్కసారి పిండి పట్టించుకుంటే పిండి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. తప్పనిసరి మనకి పిండి మిషన్ అందుబాటులో లేదనుకుంటే పట్టించుకోండి. ఒకవేళ మనకి పిండి మిషన్ అందుబాటులో ఉంది, పర్వాలేదు, ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మనం పిండి వేపించుకోగలం అనుకుంటే మొత్తం ఒకసారి వేపించుకోవద్దు. దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకొని, మనకి ఈరోజు 1 కేజీ కావాలి, కేజీ తీసుకోండి. ఇందులో నుంచి కేజీ తీసుకొని దాన్ని మనం పిండి పట్టించుకోవాలి. నా అనుభవంలో పిండి ముందే పట్టించుకొని తర్వాత చేసిన వాటికంటే అప్పుడప్పుడు పిండి పట్టించుకొని చేసిన రోటీసే బాగా టేస్టీగా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు మొత్తం ఒకేసారి పిండి వేయించుకోకుండా అప్పటికప్పుడు ఈరోజు మనం కిలో ఇచ్చుకోండి, కిలో కలెక్ట్ చేసుకొని పిండి వేయించుకొని చేసుకుంటే బాగా ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి 5.5 కిలోలు ఉన్నవి. 5.5 కిలోల్లో 2 కిలోలు తీసుకోవడం జరిగింది. ఈ 2 కిలోలు ఇప్పుడు పిండి వేపిద్దాం.
వీటిలో ఏమేమి కలుపుతామంటే పాలకూర, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు. సాధ్యమైనంత వరకు అలవాటైతే ఉప్పు లేకుండా తినటం చాలా 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 మంచిది. ఒకవేళ తప్పనిసరి అయితే మీరు తగినంత ఉప్పు కలుపుకోండి. ఎందుకంటే మనం ఈ రోటీలో ఎలాంటి కూర కానీ ఎలాంటిది కానీ ఓన్లీ రోటీ ఒక బిస్కెట్ లాగా తింటాం అంతే. ఇక వేరే ఏది అటాచ్మెంట్ ఏముండదు. అటాచ్ది బిస్కెట్ లాగా ప్యాక్ కవర్లో పెట్టుకెళ్ళి తింటాం కాబట్టి అన్ని ఉప్పు, కారం అన్నీ కూడా ఇందులో కలిపేసేయాలి. ఇవి కూడా ఫిక్స్డ్గా ఇంత క్వాంటిటీ అని ఏం లేదు. మీకు 2-3 టైమ్స్ అలవాటైపోతే తగ్గించుకోవడం పెంచుకోవడం మీ ఇష్టం. 50 గ్రాములు వేయాలి, 100 గ్రాములు వేయాలి, 1/2 కేజీ వేయాలి, 1 కేజీ వేయాలనేది ఏమీ ఫిక్స్డ్ ఏమి ఉండదు. మీకు అనుకూలంగా మీ అవకాశాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి, పెంచుకోండి. ఒక 3-4 టైమ్స్ చేయగానే మీకు అవగాహన వచ్చింది. దాన్ని బట్టి ఫిక్స్డ్ క్వాంటిటీ వేసుకుంటూ కంటిన్యూగా చేసుకోవచ్చు. ఇవి పిండి పట్టిస్తాము. వీటిని కూడా చిన్న 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 ముక్కలు చేసి మిక్సీలో పేస్ట్ చేసుకుంటాం. ఇవన్నీ పాలకూర బదులు మీరు ఒక్కోసారి ఇది కూడా వేసుకోవచ్చు. తోటకూర కానీ పుల్లగా ఉండేయొద్దు. గోంగూర, చుక్కకూర లాంటివి వద్దు. పులుపు లేకుండా మామూలుగా నార్మల్గా ఉండే తోటకూర కానీ పాలకూర కానీ బాగుంటుంది. ఇక ఇవన్నీ కూడా మీ ఇష్టం. ఇక పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉల్లిపాయ అది ఇంకా ఇదన్నీ ఆప్షన్ లేక మీకు. ఇవన్నీ కలిపితే టేస్ట్ బాగా ఉంటుంది. అన్నీ కలిపి తినగలిగే వాళ్ళు అన్నీ కలుపుకోవచ్చు. ఏదైనా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవైతే మాత్రం అవాయిడ్ చేసుకోకుండా ఉండాలి. అవి మాత్రం ఏది కావాలంటే అది ఉంచుకోవచ్చు, ఏది కావాలంటే అది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవి మనం పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇవన్నీ కూడా ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాం. మనకు అందుబాటులో ఉండే జార్ని బట్టి మేమేంటంటే 2 కిలోలు పైన వేసాం కాబట్టి ఎంత మొత్తంలో కనిపిస్తుంది. అదే మీరు కిలో వేసుకుంటే ఇంత మొత్తంలో ఉండదు. అంటే ఒకసారి రాదు. ఇది 1-2 సార్లు వేసుకుంటే మిక్సీలో సరిపోయింది. ఇందులో ఆకుకూరలు వేసాం కాబట్టి ఒకసారి ఏమైందంటే మిక్సీ రన్ కావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటే రన్ అయిపోద్ది. ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా మనం 5.5 కిలోల ధాన్యం. ఈ మొత్తం కూడా 5.5 కిలోలో 2 కిలోలు తీసి పిండి పట్టించాము. ఇది మీకు చూపించిన పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పుల పేస్ట్. ఈ పిండి మరలా చెబుతున్నాను, ఎప్పటికప్పుడు పట్టించుకుంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్. మనకి అవకాశం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కిచెన్ ఫ్లోర్ మిల్స్ దొరుకుతున్నాయి. అరౌండ్ 9,000 నుంచి 13,000 దొరుకుతున్నవి. అది కనుక కొనుక్కోగలిగితే బాగా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే గోధుమలు కూడా ఎప్పటికప్పుడు కావాలంటే మనం ఫ్రెష్గా పిండి పట్టించుకొని వేసుకుంటే దాని టేస్ట్ వేరు ఉంటుంది. దాని యొక్క పోషకాలు కూడా బాగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సజ్జలు, జొన్నలు, రాగులు వీటికి మాత్రము నిల్వ ఉండే పిండి కంటే ఫ్రెష్గా ఉండే పిండే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దాని యొక్క న్యూట్రిషన్ కూడా లాస్ కాకుండా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు పట్టించుకొని పిండి వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ముందుగా ఇందులోంచి కొంచెం పొడి పిండి తీసుకొని పక్కన వేసుకుందాం. ఎందువల్లంటే ఒకవేళ మనం పేస్ట్ కానీ నీళ్ళు కానీ ఎక్కువైనా ఇబ్బంది అవుద్ది. మళ్ళీ తర్వాత మనం రోటీ చేసుకుంటే పొడిపిండి కావాలి. పొడిపిండి లేకుండా మొత్తం కలిపేసుకుంటే పొడిపిండి కోసం ఇబ్బంది పడాలి కాబట్టి కొంచెం పొడిపిండి తీసుకొని పక్కన పెట్టుకొని నీళ్లు హెచ్చు తగ్గులుంటే దీన్ని మనం ఉపయోగించుకుందాం. తర్వాత దీన్ని రొట్టె చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ముందుగా ఈ పేస్ట్ వేసి పిండిని కలుపుదాం. పేస్ట్ సరిపోకపోతే అప్పుడు నీళ్ళలోకి వెళ్దాం. పేస్ట్ సరిపోతే మాత్రం పేస్ట్ సరిపోతుంది. సో ఇది బాగా కలిపాము. పేస్ట్ వేసి దాదాపుగా ఇక మనకి రొట్టె రుద్దుకోవడానికి రెడీ అయింది. ఇంకొకసారి కలుపుకొని కిచెన్లోకి వెళ్ళి రొట్టె చేద్దాం. ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాము. పిండిని రొట్టె చేసి వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఒక్కళ్ళు చేసుకోవచ్చు అనేదాన్ని నేను చూపించబోతున్నాను. పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి, కొంచెం మందంగా చేయాలి ఇది. ఎందుకంటే ఒక బిస్కెట్ లాగా ఉంటేనే మనకి తినడానికి నీట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ తీసుకోండి. అంత రౌండ్గా రానక్కర్లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఒక రౌండ్ ప్లేట్ పెట్టి కట్ చేస్తాం దీన్ని. కొంచెం ప్రాక్టీస్ అయితే సింగిల్ హ్యాండ్తో చేసుకోవచ్చు. దానికి మళ్ళీ నలుగురు హెల్ప్ ఏం అక్కర్లేదు. ఇది ఒక్కడే చేసుకోవచ్చు. అది ఎలా నేను చేస్తున్నా చూడండి. ఇదేంటంటే ఇది మనకి టిఫిన్ మూత అనమాట. ఇది నీట్గా కట్ చేసుకోవచ్చు. దీంతో మరీ అడదిడ్డంగా ఉండలేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. దీంతో కట్ చేసుకుంటే మనం చక్కగా నీట్గా కట్ అవుద్ది. మనకేంటంటే చూడటానికి కానీ మనం బయట లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా సరే ఇది కాలేలోపు మనం కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ. దీనికి మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ హెల్ప్ ఇవన్నీ కూడా అక్కర్లా. వారానికి 2 గంటలు మగ మనిషి కేటాయిస్తే ఆడవాళ్ళు చేస్తే ఓకే. కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు చేయనంటున్నారని వీళ్ళు తినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా మా ఇంట్లో ఆడవాళ్ళు చేయట్లేదండి, ఆడవాళ్ళు చేయనంటున్నారు అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే మనం కూడా మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేస్తే మంచిది, చాలా మంచిది. కానీ ఒకవేళ వాళ్ళు చేయక పాపం వాళ్ళకి చేత కాక
లేడీస్కి కుదరక చేయనప్పుడు మగవాళ్ళు కూడా వారానికి ఒక 2 గంటలు అంటే ఆదివారం 1 గంట, బుధవారం 1 గంట కేటాయించగలిగితే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిని జబ్బులు లేకుండా ఆల్రెడీ ఇది రెడీ అయింది. ఈలోపు తిప్పేసుకోవచ్చు అనమాట. లైట్గా ఆయిల్ వేద్దాం, ఎక్కువ ఒక్క ఆయిల్ లైట్గా. లైట్గా ఆయిల్ వేసాడు, కొంచెం టేస్ట్గా ఉంటుంది లైట్గా ఆయిల్ పడితే. ఆయిల్ లేకుండా వేసుకుంటే ఓకే, కానీ ఆయిల్ వేసుకున్నా సరే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది కూడా రెడీ అయింది. నెక్స్ట్ అది అయిపోయేలోపు ఈ పిండి మరలా మనం చేసుకోవచ్చు. ఇదేంటంటే అన్ని రకాల గింజలు ప్లస్ ఆకుకూర, పాలకూర కలిసింది, కొత్తిమీర ఉంది, అల్లం ఉంది, పచ్చిమిర్చి ఉంది, పుదీనా ఉంది, ఉల్లిపాయ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడటం ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తుంది. సో దీనికి ఏంటి, మనకి వేరే కూర అక్కర్లా, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కారం, ఉప్పు, చిన్నగా అల్లం మసాలా లాంటివి ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఇది ఎలాంటి కూర ఏం టచింగ్ లేకుండా దీన్ని చేసుకొని చక్కగా 2, 3 మనకి అవసరమైన దాన్ని బట్టి ఒకరోజు తింటే తెలుస్తుంది మనం లంచ్ ఎన్ని తినగలం, 1, 2, 3 అనేది. అది తీసుకెళ్తే హ్యాపీగా ఏమాత్రం చేయకూడ కొడుకునే అవసరం ఉండదు. జస్ట్ బిస్కెట్ తుంచుకొని తినొచ్చు, కవర్లో పెట్టుకెళ్ళిపోయి తినొచ్చు. ఇవేంటంటే 3 రోజులు నిల్వ ఉంటాయి. ఇవాళ చేసాము, రేపటి వరకు ఏమాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంటాయి. ఇంకా 2 రోజులు ఉండాలనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ వరకు నిల్వ అంటే ఇది దీంట్లో ఏంటంటే నాకు బాగా అనుకుంది. 4-5 years కంటిన్యూగా తిన్నాను వీటిని. అందువల్ల ఏంటంటే ఏమాత్రం చెడిపోవు. ఇంకా ఇవాళ చేసిన రేపటికి టేస్ట్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా తింటాం కంటే ఒకరోజు ఆగితే టేస్ట్ పెరిగింది అనమాట. ఇది రెడీ అయింది. ఆల్రెడీ ఇంకోటి రెడీ చేసుకున్నాం కదా, అది చేసేయచ్చు. ఇది అయిపోయేలోపు ఇంకోటి చేసుకో, అది కాలేలోపు కొంచెం లేట్ అవుతుంది, మందం ఉంది కదా, కొంచెం లేట్ అవుతుంది కాలటం. అది లోపు ఇంకోటి మనం రుద్దుకోవచ్చు. ఇంకోటి పిండిలో ఎట్లా అనుకుంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఒక 4-5 times ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కాలేదు, ఇంకా ఇది రెడీ అయిపోయింది. సో ఒక్క మనిషి హ్యాపీగా ఎలాంటి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు. దాని గురించి ఏమి కంగారు పడినక్కర్, అరే ఇవన్నీ చేయాలంటే 4 కావాలి, 5 కావాలి, ఇవన్నీ ఆలోచనక్కర్లా. సింపుల్గా కరెక్ట్గా 2 గంటలు, రోజులో 2 గంటలు, వారంలో 2 గంటలు, 4 గంటలు కేటాయిస్తే మీకు 7 రోజులు సరిపోను లంచ్ దొరుకుతుంది. మీరు లంచ్ అనండి, డిన్నర్ అనండి, ఏదనండి ఒక పూట ఫుడ్ మీకు దొరికిపోతుంది. ఆ ఫుడ్లో మీకు అన్ని పోషకాలు ఉంటాయి, మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు. నూనె ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న నూనె వదిలేసేయచ్చు. నూనె కంపల్సరీ కాదు, నూనె వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. నేను నూనె వేయడం జరుగుతుంది. నూనె మీ ఇష్టం, ఏ నూనె వాడుకోండి. నూనె గురించి నేను చెప్పే అర్హత లేదు. నూనె గురించి చాలా పెద్ద నిపుణులు చెప్తున్నారు. నూనె విషయంలో వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి, బాగుంటుంది. 3 అయిపోయి నేను 4వది రుద్దుతున్నాను. మ్యాక్సిమం ఇది 1 గంటన్నర పట్టుద్ది మీకు. ఎట్లా ఏదన్నా సరే ఒక 25-30 దాకా అవుతుంది ఈ 2 కిలోల పిండి. సో రోజుకి 3 వేసుకున్నాను, 30 అంటే 10 రోజులు వచ్చింది. అంటే ఒక్కళ్ళకి లంచ్ అంటే రోజుకి 2 వేసుకున్నా సరే 14 అంటే మీకు కేజీ పిండి సరిపోయింది. కేజీ పిండి అంటే గంటలు అయిపోయింది. అది ఇంట్లో వాళ్ళు 2 తింటా అంటే కొంచెం పెంచుకోండి. సో వారానికి కిలో అంటే నెలకి 4 కిలోలు. ఇప్పుడు మనం 5.5 కిలో కలిపాం అంటే ఇప్పుడు ఒక్కరోజు కలుపుకుంది ఒక నెల రోజు సరిపోయింది. ఒక ఆదివారం కేటాయించి మీరు బాగు చేసుకొని కలిపి పెట్టుకుంటే నెల రోజులు హ్యాపీగా తినేసేయచ్చు. ఇదంతా కూడా మళ్ళీ లాస్ట్లో 2-3 రోటీలు అయితే కలుపుకోవచ్చు. అదే దాని గురించి ఎవరు ప్రయత్నించాలి, కానీ చాలా ఈజీ. ప్రయత్నించకపోతే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. కొంచెం ఈ చపాతీ రుద్దటం మాత్రం కొంచెం ప్రాక్టీస్ కావాల్సిందే అంత. ఎందుకంటే ఇందులో ఈ సద్దలు, జొన్నలు, రాగులు ఉన్నాయి కాబట్టి కొంచెం రొట్టె రుద్దటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ అయితే మీకు ఆటోమేటిక్ వచ్చేసింది. జస్ట్ కష్టం కాదు. కాలేలోపు ఇది రుద్దుకోవచ్చు. దానికి మనకు టైం కేటాయించాలి సపరేట్. ఇది మనం ఇందాక కలిపిన పిండి అయిపోవచ్చింది. ఇది లాస్ట్ వన్. ఇక్కడిది లాస్ట్ వన్. మనకి ఇక పిండి లేదు కాబట్టి ఇక దీన్ని నీట్గా దీంతో ఏం కట్ చేయనక్కర్లా, ఇంకా డైరెక్ట్ వేసేసుకుందాం. ఎందుకంటే పిండి ఉంటే కట్ చేసుకోవచ్చు, పిండి లేదు కదా. సో కట్ చేయకుండా మనం వేసేసుకున్నాము. ఇప్పుడు 2 కిలోలు మనం పిండి పట్టించి వీటితో ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మనం రొట్టెలు చేస్తే దగ్గర 40 అయినాయి. రోజుకు 3 చొప్పున తిన్నా 13 రోజులు వస్తుంది ఒక మనిషికి. అదే 2 మనుషులకు వస్తే దగ్గర 6-7 రోజులకు వచ్చేస్తాయి. కాబట్టి వారంలో 2 రోజులు కొంచెం రిస్క్ తీసుకుంటే వారం మొత్తం మనం ఆరోగ్యకరమైన ఈ రోటీని తినవచ్చు. ఇది 2 days తర్వాత, అంటే దగ్గర 48 గంటల తర్వాత ఇలా ఉంది రోటీ. దీన్ని మనం ఏమాత్రం ఇబ్బంది లేకుండా జస్ట్ ఇలా బిస్కెట్ లాగా అరే 2 days అయింది, స్మెల్ రావడం అట్లా ఏం ఉండేది, చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 3-4 days ఉంటుంది. కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే
ఇది 48 అవర్స్ కాదు, ఇంకొక రోజు రేపు కూడా దీన్ని తినొచ్చు, ఏమాత్రం ఇబ్బంది. కాకపోతే మీరు కొంచెం చేసుకోవడంలో, కాల్చడంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఎక్కువ కాల్చడం, కొంచెం పలచగా చేసుకోవడం అలా ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా 3 days వరకు మనం తినొచ్చు. టేస్ట్ కూడా పెరుగుతుంది. మనం భయపడినక్కర్లా, వాసన వచ్చుద్దని భయపడినక్కడ స్మెల్ ఏం రాదు. లేదు మీకు కొంచెం ఏమన్నా తినలేకపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 days తర్వాత తిన్నా సరే ఇబ్బంది ఏమి ఉండదు. ఇది వచ్చేసి మనకేంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీడియోలో మోషన్ అంటే విరోచనం ఫ్రీగా కాని వాళ్ళకి కూడా ఇందులో మనకి సజ్జలు జొన్నలు వేస్తున్నాం కాబట్టి విరోచనం కూడా చాలా ఫ్రీగా అవుతుంది. సో దీన్ని మనం తిన్నా సరే ఏమాత్రం ఏమి అసలు చేతికి కూడా ఏం కాదు. అసలు ఇది చేతికి కానీ చేయి కడుక్కోవడం కానీ ఏం అవసరంలా. మనం ఒకవేళ లంచ్ బాక్స్గా తీసుకెళ్ళాలనుకుంటే ఆఫీస్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ లంచ్ బాక్స్గా తీసుకెళ్ళాలనుకుంటే దీనికోసం మనం ఏంటి పెద్ద బాక్సు ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, మామూలుగా లంచ్ బాక్స్ తీసుకునే వాళ్ళు దానికి 2-3 బాక్సులు, అందులో ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో రైసు, మళ్ళీ ఒక దాంట్లో సాంబారు, దానికి మళ్ళీ స్పూను, ఇవన్నీ వాళ్ళ లంచ్ బాక్సు లగేజ్ అవుద్ది, మళ్ళీ బ్యాగ్ పట్టదు. ఇదనుకో సింపుల్గా ఇలా పెట్టేసుకుంటే ఎక్కడైనా పెట్టేస్తుంది. ఒక చిన్న నోట్బుక్ లాగా స్టిప్లింగ్ ప్యాడ్ లాగా ఉంటుంది అంతే. ఇది పెద్ద స్పేస్ ఆక్యుపై చేయదు, మనకి కన్వీనియంట్గా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ఎక్కడైనా సరే జర్నీకి వెళ్తున్నా సరే హ్యాపీగా తీసుకెళ్ళి హ్యాపీగా తినొచ్చు. అన్ని పోషకాలు ఉన్న ఆహారం, ప్లస్ ఈజీ టు క్యారీ, ఈజీ టు ఈట్, టేస్టీగా ఉంది, అనుకూలంగా ఉంది. కాబట్టి రైతు నేస్తం ప్రేక్షకుల కోసం ఈ ఆరోగ్యకరమైన రోటి విధానాన్ని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.